కేసులు, తప్పుడు కేసులు, ఏదో ఒక కేసు పెట్టి ముందు మన ప్రత్యర్థులందరినీ జైళ్లలో పడేసేయాలి, వాళ్ళందరినీ కోర్టుల చుట్టూ తిప్పాలి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలి, జైళ్ళ చుట్టూ తిప్పాలి. అది మంచి ప్రభుత్వం లేదా సంస్కారవంతమైన ప్రభుత్వం త్రిబుల్ ఎక్స్ సోప్ లాగా అని చెప్పుకోవడం మనకే చెల్లినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు అట్లాంటి దాంట్లో ఇక కేసులు ఏం పెట్టాలో అర్థం కాక ఎవరైతే ఆంధ్రాలో పుట్టి హైదరాబాద్లోను, బెంగళూరులోను, చెన్నైలోనూ ఉంటూ అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటూ అక్కడే కుటుంబం అంతా సెటిల్ అయిపోయి రాజకీయ అవసరాల కోసం ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించిన ఓటు హక్కులు ఆ మధ్యన తీసేశారు. వేరే వాళ్ళు అప్లై చేస్తే తీసేయడం జరిగింది. అది అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారు అప్పుడు, ఎందుకంటే వాళ్ళ మాట వింటారు కాబట్టి అధికారులు. దాన్ని అప్పుడు విమర్శించారు, అయిపోయింది. ఇప్పుడు దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి అలాగ అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే అట్లాంటి ఓట్లు తీసేయమంటారో అప్లై చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం ద్వారా వేలాది మందిని జైళ్ళకి పంపించడానికి సిద్ధపడింది. భవిష్యత్తులో దొంగ ఓటర్లను కంటిన్యూ చేయడానికి సిద్ధపడ్డారు. ఈ సందర్భంలో హైకోర్టు సీరియస్ అయింది. ఇదే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల తొలగింపు అభ్యర్థనతో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేయడం వెనకాల ఉన్న నిజానిజాలను తేల్చే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించకుండానే సిట్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పట్టింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామంది. సిట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో ఇచ్చారని ఇలా చేయడం తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ హైకోర్టుకు వివరించారు. ఈ వ్యవహారం తాము ఎంత మాత్రం తేలిగ్గా తీసుకునేది లేదన్నారు. తమ అధికార పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నా చూస్తూ ఊరుకుంటే రేపు ప్రతి రాష్ట్రం అలాగే వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష తీరు మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇచ్చి వివరణ కోరామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీరును అభిశంసించాలని ఆయన కోర్టును కోరారు. సిట్ని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం మరో జీవో ఇచ్చిందని, ఆ జీవోలో ఉపయోగించిన భాష కూడా సరిగ్గా లేదని తెలిపారు. బేషరతుగా జీవోను ఉపసంహరించుకోకుండా ఎన్నికల సంఘం చట్ట నిబంధనలకు లోబడి తాము చర్యలు తీసుకుంటామని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తమ పరిధిలో జోక్యం చేసుకుంటామన్న సందేశాన్ని ఇచ్చినట్టయిందన్నారు. ఈ వాదనలు పరిగణలో తీసుకున్న హైకోర్టు సిట్ ఏర్పాటు జీవోని ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని, సిట్ ఏర్పాటును సవాల్ చేసి దాఖలైన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్య సుబ్బారెడ్డి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.